ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఏంటి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని వారే నీతిమంతులుగా తీర్చబడతారంట. అంటే ధర్మశాస్త్రాన్ని వినటం కాదు, వినటమే మట్టుకు కాదు, కానీ విన్న తర్వాత వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యము ఏం చెప్తుందో అదే మనం చెయ్యాలంట. దేవుని మాటలు ఎలా ఉన్నాయంటే అది ఎంతో పవిత్రమైన మాటలు, ఇవి చాలా విలువైన మాటలు. ఈ మాటలను మనము అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచుతున్నాడు. ఎలాగా? వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారిని ఏమంటున్నాడైనా నీతిమంతులుగా తీర్చబడతారంట. వాక్యాన్ని వింటారు, వారు మరలా విడిచిపెట్టేస్తారు. అటువంటి వారిని నీతిమంతులుగా అంటలేదు, వారు మారు మనసు పొందేవారుగా అంటలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వాక్యాన్ని విని అనుసరించి నడుచుకోవాలంట. వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. వాక్యము బట్టి మనం మారు మనసు పొందాలి. వినటము, అనుసరించి నడుచుకోవడము, మారు మనసు పొందడం అంటే మనం మారటమే. మన జీవితాన్ని మనం మార్చుకోవడం. నీవు పాత బ్రతుకుని వదిలేసి క్రొత్త జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలిపెట్టేయి. ఇక క్రొత్త జీవితానికి నీవు వచ్చేసినట్టే. క్రొత్త జీవితం అంటే నీవు మారటమే. మార్పు చెందవు. మారు మనసు అంటే నీవు మారినావు అంటే ఇక పాత జీవితాన్ని విడిచిపెట్టి నీవు కొత్త జీవితంలోకి వచ్చావు. మారు మనసు అంటే నీవు మారినావు, క్రొత్తగా జన్మించినావు, క్రొత్తగా ఫలించావు, క్రొత్తగా. ఇంకా పాతవన్నీ ఇంకా నీలో నుండి తీసివేసుకోవాలి. అవన్నీ కూడా గతించేయాలి. అవన్నీ కూడా నీవు విడిచిపెట్టేయాలి. దేవుని నువ్వు అనుసరించి నడుచుకోవడమే. దేవుని ఆ యొక్క మారు మనసు పొందవు. ఆయన మాటలు విని నీవు అనుసరించి నడుచుకుని నీతిమంతుడిగానే నీవు తీర్చబడతావు. నీతిమంతుడిగానే నీ జీవితం ఉండాలి. నీవు యథార్థం కలిగి ఉండాలి, నీవు పవిత్రం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, దేవుని దృష్టిలో నమ్మకముగా ఉండాలి. ఈ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు మనం అదే చెయ్యాలి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమని మనపై ఉంచాడు. ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన నిన్ను నన్ను చూస్తలేదా? ఆయన నీపైన నాపైన ఎంతో ప్రేమని చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా మాధుర్యం. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కాదు కానీ ఏంటంట? ధర్మశాస్త్రము వినువారు ఫ్యాన్ కట్టాను సార్. ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు. ఇక్కడ ఏమంటున్నారు? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ఏంటంట? ధర్మశాస్త్రము నువ్వు వాక్యం విన్నంత మాత్రాన నువ్వు పవిత్రుడు అయిపోవు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నీ హృదయం శుద్ధి అయిపోదు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కావు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నువ్వు మారు మనసు పొందవు. వాక్యాన్ని విన్నంత మాత్రాన నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. ఏంటంటే నీవు నీతిమంతుడిగా లేవు, ఇంకా యథార్థంగా లేవు. నీ జీవితం ఇంకా వాక్యం విన్నా సరే నీ బ్రతుకు మారలేదు. వాక్యం విన్నా సరే నువ్వు నీతిమంతుడిగా లేవు. వాక్యం విన్నా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు. వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా అనుసరించి నడుచుకోవట్లే. వాక్యము వింటే వాటి ద్వారా వాక్యానుసారంగా అనుసరించి నడుచుకోవాలంట. ఇక్కడ ఏమంటున్నాడు చూడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రం వింటారు కానీ వారు ఎవరంట? దేవుని దృష్టికి నీతిమంతులు కాదంట. ఎందుకు కాదు? వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారంగా వారు నడుచుకోరు, వాక్యానుసారంగా వారు ప్రవర్తించరు, వాక్యానుసారంగా వారు మాట్లాడరు, వాక్యానుసారంగా వారు జీవించరు, వాక్యానుసారంగా వారు నడుచుకోరు.
వాక్యానుసారంగా వారు బ్రతుకు ఉండదు, వారు మనసు మారదు, వారు ఇంకా పాత బతుకులు ఉంటారు, పాత జీవితంలో ఉంటారు, వ్యర్థమైన వాటి వైపు ఉంటారు. కానీ వాక్యాన్ని వింటారు, కానీ వారిలో నీతి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు. నీతిమంతులుగా ఇంకా వారు తీర్చబడలేదు. దేవుని వాక్యం వింటున్నా నీవు దేవుని వాక్యాన్ని నీవు వినటం మట్టుకే కాదు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వినటం మట్టుకే కాదు, ధర్మశాస్త్రమును నీవు అనుసరించి, ఏంటంట, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎవరంట? ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకొని వారే నీతిమంతులుగా తీర్చబడతారు దేవుని దృష్టిలో. ఎవరంటే వాక్యాన్ని విని అనుసరించి నడుచుకుంటారో వారు నీతిమంతులుగా దేవుని దృష్టిలో తీర్చబడతారు. మనుషుల దృష్టిలో కాదు, ఈ లోకానుసరమైన వారి దృష్టిలో కాదు. మనము మన దృష్టిలో, నా దృష్టిలో, నీ దృష్టిలో కాదు. నీతిమంతులుగా తీర్చేది నేను కాదు. నువ్వు నీతిమంతుడు అనడానికి, నీకు నువ్వే నీతిమంతుడు అనడానికి దేవుడు అనాలి. నీవు నీ ప్రవర్తన చూసి, నీ మాట చూసి, నీ చూపు చూసి, నీ అర్థమైన ఆ ఆలోచనలు తీసివేసినప్పుడు, నీవు నీ పవిత్రమైన మాటలు చూసి, నీ యొక్క పరిశుద్ధమైన హృదయాన్ని చూసి దేవుడే అంటాడు నీవు నీతిమంతుడు అంటాడు. నీవు శ్రద్ధ భయభక్తులుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నీవు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడే అంటాడు నిన్ను, నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలవు. నీవు వాక్యానుసారంగానే మనం నడుచుకోవాలంట. ఏమి నడుచుకోవాలంటే, దేవుని వాక్యాన్ని విన్న వారందరూ కూడా వాక్యానుసారంగా నడుచుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీటి బాప్తీసాలు తీసుకోవాలి. మారు మనసు అంటే నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలో మీరు ప్రవేశిస్తున్నావు. పాత బ్రతుకు నీలోంచి తీసివేసుకోవాలి, క్రొత్త బ్రతుకు రావాలి. క్రొత్త బ్రతుకు అంటే నీవు యథార్థముగా ప్రవర్తన కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి, దేవుని దృష్టిలో పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, చాలా చాలా నిష్ట కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, పౌరుషముతో దేవునితో నీవు విశ్వాసముతో దేవునిలో నమ్మకముగా నీవు సాగిపోవాలి. దేవుడు అదే అంటున్నాడు. నీ నుండి కోరుకునేది ఏంటంటున్నాడు ఆయన? ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ. ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకునే వారు ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడుదురంట. చూసారా? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీవు విని అనుసరించి నడుచుకుంటావో, దేవుని మాటలు విని నీ హృదయంలో పవిత్రపరుచుకుంటావో, నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుని రాకడ సమయం అయిపోయింది, దేవుని రాకడ ఇంకా దగ్గరగా ఉంది, సమయం లేదు, ఇంకా సమయము ఇంకా ఆసనమే అయిపోతుంది, ఇంకా దగ్గరకు వచ్చేసింది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉన్నది. ఆయన రాకడికి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడికి నీవు సిద్ధపడి ఉండాలంటే నీవు మొట్టమొదటగా నీ వాక్యానుసారంగా నడుచుకోవాలి, నీవు నీతిమంతుడిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన పరలోక రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని దృష్టిలో నీవు యథార్థముగా జీవించాలి. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. గ్రంథాన్ని మనం చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు వాక్యానుసారంగా మనం ప్రవర్తించామనుకో, దేవుడు నిన్ను నన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీరుస్తాడు. ఆయన పవిత్రుడిగా చేస్తాడు, పవిత్రాలుగా చేస్తాడు, శుద్ధులుగా చేస్తాడు, మనలను కాపాడుతాడు, మనకి తోడుగా ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అక్కర్ల అవసరాలన్నీ తీరుస్తాడు. ఆయన నీకున్న ప్రతి సమస్య తీరుస్తాడు. లోకములో జరగబోయే వాటి కొరకు ఆయన భయపడొద్దు అంటున్నాడు. లోకములో ఎన్నెన్నో ప్రమాదాలు, భయంకరమైన అన్నీ జరుగుతున్నాయి. కానీ యేసయ్యని నమ్ముకున్న నీవు ఎలా ఉండాలంటే, నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీతిమంతులు ధైర్యము కలిగి సింహం వలె ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు యథార్థము కలిగి ఉండాలి. మనం ఇది యేసుక్రీస్తు వారి దృష్టిలో పౌరుషము కలిగి, నమ్మకము కలిగి ఉండాలి.
ఆయన వాక్యానుసారంగానే మనం జీవించాలి. మనందరం కూడా ఈ లోకములో అందరూ కూడా యేసయ్యని మరి అనుసరించి నడుచుకోవాలి. యేసయ్యని నమ్మాలి. యేసుక్రీస్తు రాకడ బహు సమీపముగా ఉన్నది. వచ్చుచున్నవాడు మరి ఆలస్యం చేయక మరి త్వరగా వస్తున్నాడు. ఎవరైనా సరే ఈ లోకంలో యేసు దగ్గరికి వస్తే యేసయ్య రమ్మని అంటాడు, కానీ వెళ్ళిపో అండి ఆయన త్రోసివేయడు. యేసయ్య ఎవరిని కొట్టడో, తిట్టడో, చంపడో, యేసయ్య ఎవరిని దూషించడో, ఎవరిని అనరాని మాటలు అనడో, ఎవరికి చెత్త మాటలు ఎవరిని మాట్లాడ్డా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన యేసయ్య అందరినీ గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, మర్యాదిస్తున్నాడు. అందరి పట్ల గౌరవం కలిగి అందరిని కూడా సమానంగా చూస్తున్నాడు. ఆయన అందరిపై ఆయన ప్రేమని కుమ్మరిస్తున్నాడు. అటువంటి యేసయ్యని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. నేడే ఇంకా సమయం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఈ యొక్క రక్షణ దినం ఇది. మనం యేసయ్యని నమ్ముకునే దినము. మనం ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధపడి ఉండాలి. అట్టి కృప దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకలో బహుగా దీవించి ఆశ్రయించి ఫలించేసి మిమ్మల్ని అందరం కూడా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.